ఈ వీడియోలో మనం H1B వీసా రెన్యువల్ 2025లో ఎలా ఉండబోతున్నాయి, మనం కొత్త అడ్మినిస్ట్రేషన్లో మనం కొత్తవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈ వీడియోలో మాట్లాడుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు శివ అండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఈ 2025లో ఏం జరగబోతుంది తెలుసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సో మీరు H1B మీద ఉండి మీరు ఎక్స్టెన్షన్ కోసం కానీ ట్రాన్స్ఫర్ కోసం కానీ చూస్తున్నారా? అయితే ఈ వీడియోలో మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. కష్టం అవ్వబోతుందా ఈ ప్రాసెస్? ఎలా అయితే H1B మీద ఉన్న వాళ్ళకి కానీ లేదా H1 మీద ఉన్న వాళ్ళని హైర్ చేసుకున్న ఎంప్లాయర్స్కి కానీ ఎవరికి డిఫికల్ట్ కాబోతుంది అన్నది మనం తెలుసుకుందాం. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు శివ ఫ్రీ స్పిరిట్. కొత్త H1B రెగ్యులేషన్ వల్ల ఎవరెవరు ఇంపాక్ట్ అవ్వబోతున్నారో మనం తెలుసుకోబోతున్నాం. సో స్పెషాలిటీ ఆక్యుపేషన్ అంటే అసలు ఏంటి? అసలు కొత్త రూల్స్లో ఈ స్పెషాలిటీ ఆక్యుపేషన్ గురించి కొత్తగా రీడిఫినేషన్ చేయబోతున్నారనమాట. స్పెషాలిటీ ఆక్యుపేషన్ అంటే ఏంటి? సో మన బ్యాచిలర్ డిగ్రీ కానీ మాస్టర్స్ డిగ్రీ కానీ ఏ డిగ్రీ అయితే చదివామో అది మనం పనిచేస్తున్న జాబ్కి ఎలా రిలేటెడ్, అది స్పెషాలిటీ ఆక్యుపేషన్ ఎలా ఫిట్ అవుతుంది అన్నది ఎంప్లాయర్ H1B పిటిషన్ వేసినప్పుడు క్లియర్గా చెప్పాలన్నమాట. సో ఏదైనా ఒక పొజిషన్ రోల్ ఉన్నప్పుడు ఈ స్పెషాలిటీ ఆక్యుపేషన్ కింద హైర్ చేసుకోవాలంటే లైక్ H1B కింద అది బ్యాచిలర్ డిగ్రీ కానీ అతను చేసిన మాస్టర్స్ డిగ్రీ కానీ ఆ ఫీల్డ్స్ ఏముంటున్నాయి అంటే ఇతను సివిల్స్ ఇంజనీరింగ్లో చేసి కంప్యూటర్ సైన్స్ మాస్టర్స్ చేశాడా, సో చేస్తున్న జాబ్కి వాళ్ళు చదివిన చదువుకి కనెక్ట్ అయి ఉండాలని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ కొత్త క్యాప్ ఎక్స్టెన్షన్ వల్ల ఏమవుతుందంటే మనం F1 నుంచి H1కి మారేటప్పుడు OPT ఎక్స్పైర్ అయిపోయినా H1 పిక్ అయితే ఆ మంత్స్ ఏమైతే ఉన్నాయో H1 స్టేటస్ స్టార్ట్ అయ్యి October 1 వరకు అంటే September 29 దాకా మనకు వ్యాలిడ్ స్టేటస్లో ఉంటాం అనమాట. సో ఈ కొత్త రూల్ వల్ల ఎక్స్టెండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే September 29 ఎక్స్పైర్ అయిపోయేది ఒకవేళ H1B ఒకవేళ RFE పడి మీకు H1B కన్వర్ట్ అవ్వకపోయినా అంటే April 1 వరకు మనకి ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ లోపల ఒకవేళ RFE పడినా మన ఎంప్లాయర్ ఎవిడెన్స్ ప్రొవైడ్ చేసి మన H1B కేసుని అప్రూవ్ చేయించుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే బోనఫైడ్ జాబ్ ఆఫర్ లెటర్ కంపల్సరీ ఉండాలన్నమాట. సో ఇప్పటివరకు జాబ్ ఆఫర్ లేకపోయినా H1B పిటిషన్ వేసే అవకాశం ఉండేది. ఇప్పుడు అది తీసేసి బోనఫైడ్ జాబ్ ఆఫర్ ఉంటేనే H1B పిటిషన్ వేసేలా అవకాశం కల్పిస్తున్నారన్నమాట. సో FDNS ఆఫీసర్ విజిట్స్ అవి కంపల్సరీ చేశారు ఇప్పుడు. సో మనటి వరకు అవి కంపల్సరీ కాదనమాట, ఆప్షనల్గా ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే H1B ఎవరికైతే అప్రూవల్ అయిందో వాళ్ళని FDNS ఆఫీసర్స్ సైట్ విజిట్స్ చేసి H1B రిక్వైర్మెంట్స్కి కంప్లైంట్స్గా ఉన్నారా లేదా అని వెరిఫై చేస్తున్నారంట. ఒకవేళ మీరు ఇది రిమోట్ జాబ్ అయితే అది మీ ఇంటి అడ్రస్ కూడా ఆఫీసర్స్ వచ్చి వెరిఫై చేయొచ్చు అనమాట. సో ఒకవేళ ఆ రిక్వైర్మెంట్లు ఫుల్ఫిల్ అవనట్లు కానీ వాళ్ళు గ్రహిస్తే మన H1Bని రివోక్ చేసే అధికారం కూడా వాళ్ళకు ఉంది. కొత్త అడ్మినిస్ట్రేషన్ ఏం చేయబోతుంది అనేది ఒకసారి గ్రహిద్దాం. సో వాళ్ళు ఏం చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ H1B రెగ్యులేషన్ అమెండ్ చేయాలన్నా, రివర్స్ చేయాలన్నా, కొత్త పాలసీలు చేయాలన్నా వాళ్ళు ఫస్ట్ పాలసీని పబ్లిష్ చేయాలి. అండ్ దెన్ కామెంట్ పీరియడ్ ఉంటుంది. అండ్ దెన్ అది అయిన తర్వాత పబ్లిష్ చేసి నోటిఫై చేస్తారనమాట. సో ఇదంతా జరగడానికి మనకి 8 నుంచి 12 months పడుతుంది. సో 1 year వరకు మనం ఎలాంటి చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీజు పెంచవచ్చు, ఆర్ స్క్రూటినీ పెంచవచ్చు, కంప్లైన్స్ పాలసీని మోర్ హార్డెన్ చేయొచ్చు. సో డినయల్ రేట్లు ఎక్కువగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రాసెసింగ్కి డిలే అవ్వచ్చు, మోర్ RFEs పడవచ్చు. సో ఇక్కడ US వర్కర్ పాలసీస్ కూడా ఉంటాయి. ఎలాగంటే వేజ్ రిక్వైర్మెంట్ అని. సో ఆ డిపార్ట్మెంట్తో వాళ్ళు కన్సర్న్ చేసి H1Bకి వేజెస్ మినిమం ఫర్ ఎగ్జాంపుల్ $111 ఉండాలి per hour, అంతకన్నా తక్కువ H1Bని హైర్ చేసుకోకూడదని రిక్వైర్మెంట్స్ పెట్టచ్చు. దీని ద్వారా లాట్ ఆఫ్ జాబ్స్ ఏదైతే తక్కువ ఎంట్రీ లెవెల్ పొజిషన్స్ ఉన్నాయో అవన్నీ అమెరికన్స్ ఇవ్వడం ద్వారా ఓన్లీ క్వాలిఫైడ్ పీపుల్ మాత్రమే H1B మీద లిమిటెడ్ నెంబర్ ఆఫ్ జాబ్స్ అప్లికేషన్స్కి రావచ్చు అనమాట. సో లాస్ట్ టైం ఇలాంటి డిస్కషన్ ఒకటి జరిగి మినిమం H1B మీద 200K ఉండాలి అన్నారు. బట్ అది కోర్టులో తిరస్కరించడం జరిగింది. అది పాలసీలో తప్పు ఉందని తిరస్కరించలేదు, టెక్నికల్ డీటెయిల్స్ సరిగ్గా లేదని, మేబీ ఫైల్ చేసే టైము లేదా ఫైల్ చేసే ఫీజు కట్టకపోవడము సంథింగ్ అలాంటి టెక్నికల్ రీజన్ ఉండడం వల్ల కోర్టు రిజెక్ట్ చేసింది. మేబీ ఈ న్యూ అడ్మినిస్ట్రేషన్లో మేబీ అలాంటి పాలసీలు ఇంప్లిమెంట్ చేయొచ్చు. లైక్ యాజ్ ఐ సెడ్
H1B వర్కర్కి మినిమం 200K శాలరీ ఉండాలి అని చెప్పి మినిమం శాలరీ రిక్వైర్మెంట్ పెట్టచ్చు. మరొక డిఫికల్ట్ థింగ్ ఏంటంటే గ్రీన్ కార్డ్ ప్రాసెస్లో పెరం ప్రాసెస్ ఉన్నట్టు జాబ్ డిస్క్రిప్షన్కి ఎలాగైతే న్యూస్ పేపర్లో పబ్లిష్ చేసి ఎలాంటి అప్లికేట్స్ రావట్లేదని గ్రీన్ కార్డ్కి ఫైల్ చేస్తారు, సేమ్ అదే పాలసీని H1కి అప్లై చేసి ఈ ప్రాసెస్ని H1 అప్లికేషన్ ప్రాసెస్ని మోర్ డిఫికల్ట్ చేయొచ్చు. H1B మీద ఉన్నవాళ్ళు కానీ H1B మీద ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు కానీ మోర్ డిఫికల్ట్ కానీ H1B ఫైల్ చేసుకోవడానికి ఎంప్లాయర్ని వెతకడం కానీ ఆర్ జాబ్ ఫైండ్ అవుట్ చేయడం కానీ స్పాన్సర్ చేసే జాబ్స్ని మనం మార్కెట్లో వెతకడం కానీ స్టూడెంట్స్ ఎవరైతే F1 మీద ఉన్నారో వాళ్ళు H1 మీద కన్వర్ట్ అవ్వడానికి వేస్ని డిఫికల్ట్ చేయడం కానీ సో ఏవైనా ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చే రోజుల్లో. సో మీరు ఈ పొజిషన్లో ఉంటే మీరు అలాగా మీరు ఏం చేయాలంటే USCIS వెబ్సైట్లో ఎలాంటి నోటిఫికేషన్స్ వస్తున్నాయి, ఎలాంటి న్యూస్ వస్తున్నాయి, పాలసీ చేంజెస్లో అవి ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. మీ స్టేటస్ కనుక ప్రాబ్లంలో ఉండేలా ఉంటే ఎవరైనా లీగల్ లా అటార్నీని కన్సల్ట్ చేసి నెక్స్ట్ స్టెప్స్ ఏం చేస్తే బాగుంటుందని ముందే ప్రిపేర్ అవ్వడం మంచిది. సో న్యూస్లో ఉందంటే ఏదో ఒకటి జరగక మానదు. సో వచ్చేది ఏదైనా సరే ముందే మనం ప్రిపేర్ అయ్యి ఉండడం మంచిదని నా భావన. సో ఒకే ప్లాన్ మీద కాకుండా 2-3 ప్లాన్లో ఉండడం మంచిది. ఇప్పుడున్న ఈ ఆందోళనకరమైన సిచ్యువేషన్లో H1B మీద ఉన్న వాళ్ళు కానీ H1B కోసం ట్రై చేస్తున్న వాళ్ళు కానీ లేదా H1 ఫైల్ చేసే ఎంప్లాయర్స్ కానీ ఎప్పటికప్పుడు న్యూస్ అప్ టు డేట్గా ఉండి ఏం జరుగుతుంది అన్నది తెలుసుకొని పాలసీలు కరెక్ట్గా ఫాలో అవుతున్నామా లేదా, రూల్స్ కరెక్ట్గా ఫాలో అవుతున్నామా లేదా మన అప్లికేషన్ ప్రాసెస్లో అన్న బాధ్యతగా మనం కరెక్ట్గా ఉండేలా చూసుకోవడం తప్పనిసరి. నేను అనుకోవడం బట్టి మోస్ట్లీ ఎవరైతే ఫ్రీక్వెంట్గా జాబ్స్ చేంజ్ అవుతూ ఉంటారో, వన్ ఎంప్లాయర్ నుంచి డిఫరెంట్ ఎంప్లాయర్కి కానీ క్లయింట్స్ కానీ ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతూ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ 6 monthsకి వీళ్ళ మీద మోర్ స్క్రూటినీ ఉండే అవకాశం ఉంటుంది. మోర్ పేపర్ వర్క్ కానీ RFEs కానీ పడి వాళ్ళని అప్రూవల్కి కానీ H1B ట్రాన్స్ఫర్కి కానీ ఆర్ ఎక్స్టెన్షన్ టైంలో కానీ లేదా F1 నుంచి H1 మీదకి వెళ్ళేటప్పుడు కానీ సో ఎలాంటి కన్సల్టెన్సీ వాళ్ళలో పడిన వాళ్ళైనా కొంచెం ఇబ్బంది పడాల్సిన ఆవశ్యకత ఉందని నా భావన. సో మనం చదివిన ఫీల్డ్లో కాకుండా వేరే ఫీల్డ్లో జాబ్ చేస్తున్నా ఆర్ మీరు ముందు చేసిన జాబ్కి తర్వాత చేసిన జాబ్కి అసలు పొంతనే లేకపోయినా సో వాళ్ళకి రెడ్ ఫ్లాగ్ చూపిస్తుంది అనమాట సిస్టంలో. సో దే ఆస్క్ ఫర్ మోర్ ఎవిడెన్స్ ఎందుకు ఇలా జరిగిందన్నది. సో వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్లో వాళ్ళకి ఉన్న కనెక్షన్స్లో మీ పేరోల్ని చెక్ చేయొచ్చు, మీరు ఎంత ట్యాక్స్ పే చేస్తున్నారు చెక్ చేస్తారు. అవి శాలరీస్ ఒకవేళ అనీవెన్గా మీరు ఒకవేళ 100K చేసి నెక్స్ట్ జాబ్ 80K చేసినా లేదా అలా జాబ్ శాలరీ డిఫరెన్సెస్ అటు ఇటు అయినా సరే మీరు కట్టే ట్యాక్సెస్ని బట్టి వాళ్ళు అబ్జర్వ్ చేసి మీ మీద మోర్ స్క్రూటినీ చేసే అవకాశం ఉంటుంది. సో మీరు చదివిన ఫీల్డ్లోనే జాబ్ చేయడానికి ప్రయత్నించండి. సో హానెస్ట్గా ఉండడానికి ప్రయత్నించండి. ఎప్పుడు ఎలాంటి ఫ్యాక్ట్స్ని మిస్రిప్రజెంట్ చేయడానికి ప్రయత్నించకండి. దానివల్ల మీరు మోర్ ట్రబుల్లో పడే అవకాశం ఉంటుంది. ఫుల్ టైమ్ జాబ్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఎలాంటి కన్సల్టెన్సీస్ ద్వారా ఎలాంటి తప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. స్టేటస్ ఎప్పటికప్పుడు కరెక్ట్గా ఉండేలా ప్రయత్నించండి. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ వీడియోని ఎంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.